హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో, ఈరోజు ఈ సెటప్ అంతా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనం ఒక క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అనేది చేయబోతున్నాం అనమాట. సో, ఇదేంటంటే ఈరోజు పౌర్ణమి స్పెషల్. సో, పౌర్ణమి ఈరోజు రాత్రి పౌర్ణమి అనమాట. ఈ పౌర్ణమి తర్వాత మీ లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? మీ లవ్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? సో, నాకు ఏ మెసేజెస్ వస్తే ఆ మెసేజెస్ అన్నీ నేను మీకు కన్వే చేస్తాను. సో, ఇది ఓన్లీ లవ్ రిలేటెడ్ అనే కాదండి. ఎటువంటి మెసేజెస్ అన్నా రావచ్చు. అది హెల్త్‌కి సంబంధించి, మనీ, కెరీర్ ఏదైనా కావచ్చు. సో, నాకు ఏ మెసేజెస్ వస్తాయో ఇంట్యూటివ్‌లీ దెన్ క్యాండిల్ వ్యాక్స్ ప్రకారంగా కూడా నేను అవన్నీ కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో, ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఏదైనా సరే యాక్షన్ తీసుకుంటే మీకు ఎనర్జీస్ అనేవి ఎక్స్‌చేంజ్ అవుతాయి. అలాగే నా రీడింగ్ అనేది మీకు రెజొనేట్ అవుతుంది. మీ లైఫ్‌లోకి అది వర్తిస్తుంది. మీ లైఫ్‌కి అది వర్తిస్తుందనమాట. ఓకేనా? సో, ఇది ఎనర్జీ బేస్డ్ రీడింగ్. సో, దీనికి ఆస్ట్రాలజీ లాగా కాదు కదా! సో, దానికి ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది కంపల్సరీగా అవసరం అన్నమాట. ఓకే. లెట్ us స్టార్ట్ ది రీడింగ్. అలాగే మీకు నా రీడింగ్స్ అనేది నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో, నేను రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి క్యాండిల్‌ని చూడండి. క్యాండిల్ ఫ్లేమ్‌ని చూడండి. మీ మనసులో ఉండే ఒక ఆహ్, ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని చెప్పుకోండి. దానికి ఖచ్చితంగా ఒక ఆన్సర్ అనేది మీకు దొరుకుతుంది. ఓకేనా? సో, అది ఒక వ్యక్తి గురించి అవ్వచ్చు, ఒక పరిస్థితి గురించి అవ్వచ్చు, ఏదైనా గానీ మీరు ఒకసారి మనసులో అనుకోని క్యాండిల్ లైట్‌ని, ఫ్లేమ్‌ని చూడండి. సో, ఖచ్చితంగా మీ సమస్యకి అనేది ఒక సమాధానం దొరుకుతుంది. ఓకేనా? ఎవరో ఇక్కడ హార్ట్ బ్రేక్‌లో ఉన్నారండి. అసలు మొత్తం ఏంటంటే ఒక చిన్నాభిన్నం అయిపోయింది. మీ మనసుని ఎవరో చాలా గాయపరిచారు. చాలా మనసు విరిగిపోయిందనమాట. చాలా ఒక హార్ట్ బ్రోకెన్ పరిస్థితి అనేది నాకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది రావటం లేదు. సో, ఖచ్చితంగా ఎవరో నాకు ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్ చాలామంది చాలా హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు. ఒక రకమైన ఒక చీటింగ్ గాని, ఒక రకమైన వెన్నుపోటు గాని, లేదంటే అనరాని మాటలనడం గాని ఏదో ఒకటి జరిగి మీకు చాలా ఒక మనస్తాపం అనేది ఉంది. చాలా హార్ట్ బ్రోకెన్ కండిషన్‌లో అయితే మీరు ఉన్నారు. సో, చాలా సాడ్‌గా ఉన్నారు. అసలా ఏం చెయ్యాలి అనేది తెలియటం లేదు మీకు. సో, చాలా డీప్‌గా హర్ట్ అయ్యి ఉన్నారనమాట. సో, ఎవరైతే మిమ్మల్ని ఆదుకుంటారనుకున్నారో, లేదంటే ఎవరైతే మిమ్మల్ని కాపాడుతారు, మీతో ఉంటారు, లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు అనుకున్నారో, అలాంటి వ్యక్తి మీకు ఒక వెన్నుపోటు పడవడం గానీ, లేదంటే మిమ్మల్ని ఆహ్, దూరం పెట్టడం గానీ జరిగింది. సో, దానివల్ల ఇక్కడ చాలా సాడ్‌నెస్ అనేది ఒక చాలా బాధ అనేది నాకిక్కడ కనిపిస్తా ఉంది. చాలా ఒక డార్క్ ఎనర్జీ అనేది కనిపిస్తా ఉంది. సో, అంటే నెక్స్ట్ ఏంటి అనేది మీకు తెలియటం లేదు. ఓకే. సో, చాలా మందికి బ్రేకప్ అయ్యుండొచ్చండి. ఇది సడెన్ బ్రేకప్ అయ్యుండొచ్చు. ఏది కూడా మీకు తెలియకుండా అంటే దానికి రీజన్ ఏంటి అని తెలియకుండా అవతల పర్సన్ మీకు బ్రేకప్ చెప్పుండొచ్చు. ప్రాపర్ రీజన్ లేకుండా లేదంటే గోస్ట్ చేసుండొచ్చు. సడెన్‌గా మిమ్మల్ని బ్లాక్ చేసేసుండొచ్చు. అసలు మీకు దాని రీజన్ ఏంటి అనేది మీకు తెలియటం లేదు. అరే! నిన్నటి వరకు బాగున్న వ్యక్తి సడెన్‌గా ఎందుకిలా మారిపోయారు అన్నట్టుగా మీకు అర్థం కావటం లేదనమాట. సో, నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పదే పదే ఒక పిక్చర్స్ చూడటం గానీ, లేదంటే ఆ వీడియోస్ చూడటం గానీ, మీకు వాళ్ళకి మధ్య జరిగిన సంభాషణను పదే పదే గుర్తు తెచ్చుకోవటము, ఆ చాట్ హిస్టరీని చూడటము, ఇవన్నీ కూడా నాకిక్కడ కనిపిస్తున్నాయి. చాలా మిస్సింగ్ అనేది కనబడతా ఉంది. సో, మీరు ఎవరైతే పర్సన్ గురించి ఆలోచిస్తున్నారో చాలా మిస్సింగ్ ఎనర్జీ అనేది కనబడతా ఉంది నాకు. అది మళ్ళీ ఆ విధమైన మంచి రోజులు వస్తే బాగుండు. మీరేదైతే హ్యాపీనెస్ అనేది ఆ వ్యక్తితో పొందారో, మళ్ళీ అలాంటి మంచి రోజులు వస్తే బాగుండు. మళ్ళీ కొత్త కొత్త మెమరీస్ అనేవి చేసుకోవచ్చు అన్నట్టుగా మీరు చాలా ఒక రకంగా ఆశావాదం అని చెప్పొచ్చు. ఒక ఇల్యూషన్ అనొచ్చు. ఒక కలల ప్రపంచంలో మీరు బతుకుతున్నారు. ఓకే. సో, ఇక్కడేంటంటే మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా పడిపోయింది.
ఎందుకంటే అవతల వ్యక్తి మిమ్మల్ని సడన్గా వదిలేసి వెళ్ళిపోవటం వల్ల మీకు ఏం చేయాలనేది తెలియటం లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కంప్లీట్గా మీకు డౌన్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే అంటే మీరు ఒక జాబ్ పైన మీరు కాన్సన్ట్రేషన్ లేదు. ఒక ఏ పని చేయాలంటేనే కూడా మీకు ఒక ఫోకస్ లేదు, ఒక కాన్సన్ట్రేషన్ లేదు. చాలా బాధ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేను ఇంకా ఎంత 1 అవర్ చెప్తేనే కూడా ఈ బాధే నాకు కనిపిస్తూ ఉంది, కానీ ఎక్కడా కూడా ఒక మంచి హ్యాపీ మూమెంట్ అనేది మీ సైడ్ నుంచి కనిపించట్లేదు, నా వ్యూవర్ సైడ్ నుంచి. ఓకే. సో అక్కడ అవతల వ్యక్తి గురించి చూస్తే గనక అవతల వ్యక్తి చాలా చిన్న మనస్తత్వం అంటే ఇమ్మెచ్యూరిటీ ప్లస్ ఈగో అండ్ ఫియర్ కూడా ఉంది ఈ వ్యక్తికి. ఏంటంటే ఒక ఈగో అంటే బింకం అంటారు చూసారా, అలాగ పంతము. వాళ్ళకి ఏంటంటే తనే నెగ్గాలి అనే ఒక మనస్తత్వం అనమాట. దాంతోపాటు ఒక భయం కూడా ఉంది. ఏమో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అన్నట్టుగా ఒక భయం అనేది కూడా కనిపిస్తూ ఉంది. కాకపోతే వాళ్ళు కూడా ఏమి హ్యాపీగా లేరు, ఒక ఫ్రస్ట్రేటెడ్ దీనిలో ఉన్నారు. అయ్యో అనవసరంగా నేను ఇలాంటి కనెక్షన్లో ఇరుక్కున్నాను, అసలు ఎందుకు నేను ఇలాంటి పని చేశాను అన్నట్టుగా ఒక రిగ్రెట్ అనేది కనిపిస్తూ ఉంది ఆ వ్యక్తి నుంచి. సో చాలా మందికి ఏంటంటే ఐదర్ ఈ వ్యక్తి వేరే దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే దూర ప్రాంతానికి వెళ్ళటానికి సన్నిద్ధం అవుతున్నారు. సో వాళ్ళు మీ నుంచి ఆల్రెడీ దూరంగా ఉన్నారు, కానీ ఇంకా దూరంగా వెళ్ళిపోవడానికి ట్రావెల్ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి అనేది ప్లానింగ్ అనేది జరుగుతుంది. సో వాళ్ళు వేరే ఊరికి కానీ వేరే సిటీ, స్టేట్, కంట్రీకి కానీ మారిపోయే అవకాశం ఉంది. లేదంటే అట్లీస్ట్ ఇల్లు అయినా సరే వాళ్ళు మార్చడం కానీ ఏదైనా చేసే అవకాశం అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా పెయిన్ ఉంది. అంటే మీ మధ్యలో ఏదైతే జరిగిందో వాళ్ళు హ్యాపీగా అయితే మాత్రం లేరు. వాళ్ళకి ఈ కట్టింగ్ టైస్, వాళ్ళు ఏంటంటే ఈ మీ ఇద్దరి మధ్యలో ఉండే ఈ బంధం ఏదైతే ఉందో అది కట్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోదామని ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఎందుకు ఇలా జరిగింది అనే దానికంటే కూడా నేను ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఇరుక్కున్నాను అనేది ఎక్కువ ఉంది ఆ వ్యక్తి. అంటే అక్కడ కూడా కొంచెం సెల్ఫిష్నెస్ కనిపిస్తూ ఉంది నాకు. సో ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే నేను ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఇరుక్కున్నాను అనేది ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే నాకు కావాల్సింది, నేను కోరుకున్నది నాకు దక్కలేదు, అలాంటప్పుడు నేను ఎందుకు ఇలాంటి కనెక్షన్లో ఉండాలి, ఇలాంటి పరిస్థితిలో ఎందుకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే నేను ఇంకా మూవ్ ఆన్ అయిపోతాను, నేను ముందుకు వెళ్ళిపోతాను, నాకు ఇది అంతగా వర్కౌట్ అవటం లేదు అన్నట్టుగా వాళ్ళైతే భావిస్తున్నారు. కానీ ఈ పరిస్థితి అనేది మారడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఈ పౌర్ణమి తర్వాత. ఇదంతా ప్రస్తుతానికి మీ మధ్యలో జరిగే ఒక సమస్య, ఒక పరిస్థితి, ఒక ప్రాబ్లం అనమాట. ఓకే. ఈ వ్యక్తి ఏంటంటే రన్నర్ అనమాట. సో వాళ్ళు పరిస్థితుల నుంచి దూరంగా పారిపోతున్నారు. సో ఆ పారిపోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే అనుకుంటున్నారు వాళ్ళు, ఓకే ఏమంటారు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడటం లేదు అనుకుంటుంది కదా, అట్లాగా ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే నేను దూరంగా పారిపోతే కనుక నాకు మంచి రోజులు వస్తాయి, మనశ్శాంతి వస్తుంది అన్నట్టుగా ఒక రన్నర్ చేజర్ కైండ్ ఆఫ్ పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళు రన్ చేస్తున్నారు, మీరు వాళ్ళని చేజ్ చేస్తున్నారు. సో అది వాళ్ళకి ఇంకా థ్రిల్గా ఉంది, ఇంకా ఎంజాయ్మెంట్. ఎందుకంటే ఒక ఈగో ఉండే పర్సన్స్కి ఎలా అంటే పీపుల్కి ఎవరైనా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వటం కానీ వాళ్ళని చేజ్ చేయటం కానీ ఇలా చేస్తే వాళ్ళకి అది ఒక ఆనందం, ఒక థ్రిల్ అనమాట. మీరు పదే ఫోన్లు చేయటం, మెసేజెస్ పెట్టడము, వాళ్ళని అడుక్కోవటము, బ్రతిమాలటము, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి చాలా హ్యాపీనెస్, అంటే ఈగో బూస్ట్ అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చేస్తున్నారు. మీ ఎడబాటు ఏదైతే ఉందో, మీ సపరేషన్ ఏదైతే ఉందో, సో దాన్ని వాళ్ళు ఒక రకంగా అనలైజ్ చేస్తున్నారు. నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నట్టుగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ చిన్నతనంలో కానీ లేదంటే పాస్ట్లో కానీ ఏదైనా జరిగి ఉండొచ్చండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా డీప్లీ హర్ట్, ఆ పెయిన్ని మీ పైకి చూపిస్తున్నారు. సో ఇది యాక్చువల్గా మీకు సంబంధించింది కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక చెడు సంఘటనలు కానీ లేదంటే వాళ్ళ చిన్నతనంలో జరిగిన విషయం కానీ చూడటం కానీ దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కంప్లీట్గా ఒక పెయిన్, ఒక నమ్మకం అనేది పోయిందనమాట.
అదే సేమ్ మీ పైన చూపిస్తున్నారు వాళ్ళు. సో సైకలాజికల్గా చిన్న వాళ్ళకి వేరే డిఫరెంట్ ఒపీనియన్ ఉందన్నమాట. ఈ కనెక్షన్ పట్ల కానీ, ఒక ప్రేమ పట్ల కానీ, ఒక మనుషుల పట్ల కానీ వాళ్ళకి ఒక డిఫరెంట్ అభిప్రాయం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసిన సమస్యలు అలాంటివి. కానీ దీనికి మీకు ఎటువంటి సంబంధము లేదు. మీరు అనుకోవచ్చు నేనేం పొరపాటు చేశాను, నాకెందుకు ఇలాంటి ఇది వచ్చింది అన్నట్టుగా మీరు బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఇది మీకు సంబంధించింది కాదండి. మీరు యాక్చువల్గా చెప్పాలంటే కనుక మీరు ఒక ఏమంటారు ఇన్నోసెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. ఒక కుళ్ళు కల్మషం లేని ఒక ఫ్రెష్ స్వచ్ఛమైన మనిషి అని చెప్పొచ్చు. మీకు ఇటువంటి పరిస్థితికి ఎటువంటి సంబంధం లేదు. ఏదో కర్మ ఫలితంగా ఇలాగ జరుగుతుంది. ఇది ఒక కార్మిక్ కనెక్షన్ అని కూడా చెప్పొచ్చండి. కాకపోతే ఏంటంటే ఈ వ్యక్తి ఎంతైతే మీకు దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నారో అంతే మీ ఆలోచనల ద్వారా దగ్గర అవుతున్నారు. కొంతమంది ఏంటంటే ఒక మేనిఫెస్టేషన్ చేయటం కానీ, ఒక క్యాండిల్ మ్యాజిక్స్ చేయటం కానీ, సో ఇలాంటివి చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మర్చిపోదాము, దూరంగా వెళ్ళిపోదాము, పారిపోదాము అనుకుంటే కూడా వాళ్ళకి మాటి మాటికి పదే పదే మీ ఆలోచనలు వస్తున్నాయి, మీ పేరు అనేది కనిపిస్తూ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక విధంగా మీరైతే గుర్తొస్తున్నారండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మళ్ళీ ఆ ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి. అయ్యో నేనేమైనా పొరపాటు చేశానేమో అన్నట్టుగా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి. వస్తుంటే వాళ్ళు ఎలాగ అనుకుంటున్నారంటే మళ్ళీ నేనే వెళ్ళాలా, కొంచెం ఈగో కూడా ఉంది కదా ఈ పర్సన్కి. సో నేనే వెళ్ళాలా, సో ఆ వ్యక్తి నాకు కాంటాక్ట్ చేయొచ్చు కదా, నన్ను ఏదో ఒకలాగా ట్రై చేయొచ్చు కదా అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, హోప్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఒక ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళు పెళ్ళికి పిలవడం కానీ, ఏదైనా పార్టీకి పిలవడం కానీ, ఫంక్షన్కి పిలవడం కానీ అలాగ జరిగి మీరిద్దరూ ఏదో ఒక విధంగా కలిసిపోయి మీరు అక్కడి నుంచి మళ్ళీ న్యూ స్టార్ట్ చేస్తే బాగుండు అన్నట్టుగా వీళ్ళకి రకరకాల ఆలోచనలు అనేవి వస్తున్నాయి. ఏదో ఒక విధంగా మేము సడన్గా ఏదో ఒక షాపుకి వెళ్ళి మేమిద్దరం ఎదురుబొదురుగా కనబడితే మళ్ళీ మా ఇద్దరి మధ్య మాటలు అనేవి స్టార్ట్ అవుతే బాగుండు. అంటే బేసిక్గా ఏమనుకుంటున్నారంటే వ్యక్తి నాకై నేనేం చేయను, కానీ అది యూనివర్స్ కానీ ఏంజల్స్ కానీ చెయ్యాలి, మమ్మల్ని ఇద్దరిని కలపాలి, అది ఈ వ్యక్తికి ఏమో అనిపిస్తూ ఉంది. ప్లస్ కొంతమందికి ఏంటంటే మీ వ్యక్తికి కొన్ని చెడు అలవాట్లు ఉండొచ్చు, ఒక ఎడిక్షన్స్ కానీ ఏదైనా ఉండొచ్చు, లేదంటే ఓవర్ వెయిట్ అయి ఉండొచ్చు, లేదంటే అంటే కొంచెం ఒక బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మారాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక సెల్ఫ్ లవ్ చేసుకోవాలి, ఒక నా సెల్ఫ్ హీలింగ్ అనేది చేసుకోవాలి, నాలోనే ఏదో పొరపాటు ఉంది, నా ఆలోచన విధానం అనేది తప్పు అన్నట్టుగా భావించి వాళ్ళు కొంచెం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో మేబీ ఒక జిమ్కి వెళ్ళటం కానీ, యోగా చేయటం కానీ, ఒక మెడిటేషన్ చేయటం కానీ. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను హ్యాపీగా ఉంటేనే ఎదుటి వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వగలుగుతాను అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో వాళ్ళు ప్రస్తుతానికి ఏంటంటే ఒక జీవితం పైన ఆశ అనేది కలిగింది. సో దానివల్ల ఏంటంటే నేను మళ్ళీ ఫిట్గా, హ్యాపీగా, హెల్తీగా మారి నేను నా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి, నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, సో వాళ్ళతో మళ్ళీ హ్యాపీగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని తనని తాను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇది మనకి పౌర్ణమి తర్వాత జరగబోయేది. నేను ఇంతకు ముందు చెప్పిందంతా పౌర్ణమికి ముందు ఆ వ్యక్తి పారిపోవడం కానీ, లేదంటే మీకు దూరంగా అయిపోవడం కానీ, లేదంటే మిమ్మల్ని వదిలేసి మూవ్ ఆన్ అయిపోవడం కానీ, వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం కానీ, ఇవన్నీ మనకి పాస్ట్లో జరిగినాయి. కానీ పౌర్ణమి తర్వాత ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా మారి వాళ్ళు తన ఆలోచన విధానం అనేది మార్చుకుంటారు, హెల్తీ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు ఏర్పరచుకుంటారు. సో చాలామందికి ఇక్కడ ఏంటంటే ఒక పేర్లు నాకు కనిపించే పేర్లు అనేది ఒక టీతో స్టార్ట్ అవుతుంది వాళ్ళ పేరు, TRLS, కొంతమందికి EFPMHC, దెన్ P ఆల్రెడీ చెప్పాను కదా, NBLS. ఓకే, ఈ లెటర్స్ అన్నీ నాకు కనిపిస్తున్నాయి. అలాగే నంబర్స్ వచ్చేసి 22, 18, 12, నంబర్ 6, 1,
30, 31, 45, కొంతమంది 45 ఇయర్స్ ఓల్డ్ కూడా అయ్యుండొచ్చండి. లేదు మీ ఇద్దరి మధ్యలో చాలా ఏజ్ గ్యాప్ ఉండిండొచ్చు. 27, 38, 42, 29. సో ఈ నంబర్స్ అనేవి నాకు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే ఒక బెర్రీస్ అంటే ఎక్కువ ఇష్టము తినటానికి. ఓకే, సో బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్ ఇవి తినటానికి ఇష్టపడతారు. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట, ఫేవరెట్ అని చెప్పొచ్చు ఫ్రూట్స్. కొంతమందికి ఏమో రోజెస్ అంటే ఇష్టము, కొంతమందికి వైన్ అంటే ఇష్టము, కొంతమందికి బీచ్లో కలవటం అనేది ఇష్టము. మీ పార్ట్నర్ని మేబీ ఒక బీచ్లో కలిసి ఉండొచ్చు, ఒక హార్బర్లో, ఒక ఫిషింగ్ ఏరియాలో. ప్లస్ ఏంటంటే మీ ఇంట్లో కొంతమందికి నిలువెత్తు అద్దం అనేది కనిపిస్తూ ఉంది, మిర్రర్ అనేది కనిపిస్తూ ఉంది. అది మీ ఇంట్లో అవ్వచ్చు, మీ పార్ట్నర్ ఇంట్లో అవ్వచ్చు. ఒక నిలువెత్తు అద్దం కనిపిస్తూ ఉంది. సో అద్దంలో రోజు చూసుకోవటము, మీలో మీరు మాట్లాడుకోవటం కానీ, మీ పర్సన్ మాట్లాడుకోవటం కానీ, మిర్రర్లో చూసి మాట్లాడడం అనేది మీకు అలవాటు. ప్లస్ సన్సెట్ అనేది చాలామందికి ఇష్టం ఇక్కడ. ప్లస్ ఏంటంటే కొంతమందికి రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్, లైట్ ఎల్లో, లెమన్ ఎల్లో, పింక్ కలర్, కొంతమందికి బ్లాక్, డార్క్ బ్లూ, నేవీ బ్లూ. సో ఇలాంటివన్నీ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ క్యాండిల్ అయిపోయింది. మనం ఇంకా టారోలో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. సో మా వ్యూవర్ ఎవరి గురించి ఆలోచిస్తున్నారో, ఏ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నారో, సో దానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ పౌర్ణమి తర్వాత వాళ్ళ జీవితంలో వచ్చే మార్పులు ఏంటి? దయచేసి మాకు చెప్పండి. ఈ పౌర్ణమి తర్వాత వాళ్ళ జీవితంలో వచ్చే మార్పులు ఏంటి? ద ఫూల్, నైట్ ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ సోర్డ్స్. జూలై మంత్ అండ్ 7 నంబర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ద మెజిషియన్. ఓకే, సో జస్టిస్. సో ఖచ్చితంగా ఈ పౌర్ణమి తర్వాత మీకు జస్టిస్ అనేది రాబోతుందండి, న్యాయం అనేది జరగబోతుంది. సో ఇంతకాలం మీరు అనుభవించిన బాధ కానీ, అనుభవించిన ఒంటరితనం కానీ, ఒక అవమానం కానీ, ఏ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటే కూడా, మీ పరిస్థితి ఎలాంటిదైతే కూడా మీకు ఈ పౌర్ణమి తర్వాత జస్టిస్ అనేది రాబోతుంది, న్యాయం అనేది జరగబోతుంది. సో ఈ రోజు తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మీరు కావాల్సింది మీరు మేనిఫెస్ట్ చేసుకుంటారండి మీ లైఫ్లో. ఓకే, సో మీకు ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో, లేదంటే ఏ వ్యక్తి అయితే మీ జీవితంలోకి రావాలి అనుకుంటున్నారో అది మీరు మేనిఫెస్ట్ చేస్తారు. ఓకే, ఒక రిస్క్ అనేది తీసుకుంటారు. నాకు ఇక్కడ ఏంటంటే ఒక రిస్క్ అనేది కనబడతా ఉంది. ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి మీ జీవితంలో. ఏది చూస్ చేసుకోవాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎలాంటి పరిస్థితి చూస్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ అనేది మీకు ఉంది. కానీ మీరు ఒక నిర్ణయం అనేది తీసుకొని, రిస్క్ తీసుకొని ముందుకు వెళతారు. ఏదైతే అయింది, దేవుడి పైన భారం పెట్టి నేను ముందుకు వెళతాను, ఈ పరిస్థితిని ఎలాగైనా ధైర్యంగా ఎదుర్కొంటాను అనే ఒక మంచి ఉత్సాహం అనేది కనిపిస్తూ ఉంది. ఒక ఇంపల్సివ్ డెసిషన్ అని కూడా చెప్పొచ్చు, ఒక ర్యాష్ డెసిషన్ అని చెప్పొచ్చు, చాలా ఫాస్ట్ మూవింగ్ అని చెప్పొచ్చు. సో ఒక స్ప్లిట్ సెకండ్లో ఇలాగా ఒక రోజులో మీరు డెసిషన్ తీసుకొని ముందుకు వెళతారు. సో అది ఏంటంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే తెగింపు అంటారు చూసారా, ఒక తెగింపు అనేది వచ్చేసింది మీకు. సో నేను ఎంతకాలం ఈ విధంగా బాధను అనుభవించాలి, నేను ఎంతకాలం మాటలు పడాలి అని చెప్పేసి మీరు పూర్తిగా తెగించేశారనమాట. నాకు అవసరం లేదు, సో ఈ వ్యక్తి నిజంగా వస్తేనే కూడా నాకు అవసరం లేదు, ఇంత నన్ను బాధ పెట్టి, ఇంత స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్న వ్యక్తి నన్ను ఇలాగా ఊగిసలాట్లో పెట్టేసి వెళ్ళిపోయిన వ్యక్తితో నాకు ఇంకా సంబంధం లేదు అన్నట్టుగా మీ పైన మీరు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అనేది పెడతారు. అది మీ బాడీ అవ్వచ్చు, మీ హెల్త్ అవ్వచ్చు, మీ మైండ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీ పైన మీరు కంప్లీట్ ఫోకస్ పెడతారు. ప్లస్ అలాగే మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారు డిఫరెంట్ ప్లేసెస్లో.
సో మీరు డబ్బుకు సంబంధించి కూడా మీరు ఏదైనా చిన్నపాటి చిట్టీలు వేయటం కానీ, లేదంటే మీరు పెద్ద ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన కానీ ఏదైనా ఉంటే మీ పైన మీరు ఫోకస్ చేస్తారు. మీరు ఇది ఒక ఏమంటారు, ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటారు. నేను కూడా ముందుకు వెళ్ళాలి, నేను డబ్బులు సంపాదించాలి, నేను మంచి హై స్టేటస్లో ఉండాలి, హై లెవెల్లో ఉండాలి అన్నట్టుగా మీకు ఒక రకమైన సెల్ఫ్ రియలైజేషన్ అనేది వస్తుంది ఈ పౌర్ణమి తర్వాత. కొంతమంది ఏంటంటే ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా మీరు అందరూ ధ్యానం చేయండి. పౌర్ణమి ధ్యానం అనేది చాలా పవర్ఫుల్. అసలు బీచ్ దగ్గర ధ్యానం చేసి ఇంకా ఇంకా పవర్ఫుల్ అనమాట. పౌర్ణమి రోజున బీచ్ దగ్గర ఎవరికైతే సముద్రం దగ్గరలో ఉంది అనుకుంటే కనుక వెళ్ళి మీరు కనుక ధ్యానం చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ అలల శబ్దము ప్లస్ ఆ నిండు చంద్రుడు ఇవన్నీ కూడా కలిసి మీకు చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ మెడిటేషన్ అనేది. మీకు వీలుంటే కనుక చేయండి, లేదంటే అట్లీస్ట్ టెర్రస్ పైన వెళ్ళి కూర్చొని మీరు ప్రశాంతంగా పౌర్ణమి ధ్యానం అనేది చేయండి. సో దానివల్ల ఏంటంటే మీలో మీకే ఒక ఉత్సాహము, ఉత్తేజం అనేది వస్తుంది. ప్లస్ మీరేంటంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనబడుతుంది. కొంతమంది ఏంటంటే మీరు ఒక ప్లేయర్ లాగా మారిపోతారు. అంటే ఏంటంటే నాకు ఈ వ్యక్తి కాకపోతే ఇంకో వ్యక్తి చాలా మంది ఉన్నారు, నాకేంటి ప్రాబ్లం ఏంటి అన్నట్టుగా మీరు మారిపోతారు. కొంతమంది ఏంటంటే చాలా ఒక మాస్క్ వేసుకొని మీ ఫీలింగ్స్ అనేవి ఎవరికి చెప్పకుండా ఎదుటి వాళ్ళు ఏం చెప్తుంటే కూడా అలా వింటూ ఒక ఏమంటారు ఇంట్రోవర్ట్ లాగా మీరు మారిపోతారనమాట. ఇంట్రోవర్ట్ అంటే మీరు నిజంగా ఇంట్రోవర్ట్ కాదు, వాళ్ళు ఎదురుగా అలాగా బిహేవ్ చేస్తారు. అంటే నా మనసులో ఉండే విషయాలు నేను ఎందుకు చెప్పాలి, నేనెందుకు ఓపెన్గా ఉండాలి, అవతల వాళ్ళు అంత ఫ్రీగా ఓపెన్గా లేనప్పుడు నేనెందుకు చెయ్యాలి అన్నట్టుగా ఒక మార్పు అనేది మీలో వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు బ్యాలెన్స్ అనేది వస్తుంది లైఫ్లో, ఒక బ్యాలెన్స్. ఇంతవరకు మీరు ఎంతైతే పెయిన్ అనుభవించారో ఆ పెయిన్ అంతా పోయి మీ జీవితంలో ఒక బ్యాలెన్స్ అనేది రాబోతుంది. మీరు కోరుకున్న లైఫ్ని మీరు మేనిఫెస్ట్ చేయబోతారు. ఈ పౌర్ణమి తర్వాత చాలా పవర్ఫుల్ చేంజెస్ అనేవి నాకు కనిపిస్తున్నాయి మీ జీవితంలో. ముఖ్యంగా మనీ రిలేటెడ్, రిలేషన్షిప్స్ రిలేటెడ్ చాలా చేంజ్ అనేది కనబడతా ఉంది. సో ట్రావెల్ కూడా చేసే అవకాశం ఉంది, ఏదైనా వెకేషన్కి ట్రిప్కి వెళ్ళే అవకాశం ఉంది. అది కూడా సడన్ ట్రిప్ అనమాట. సో మీరు ఈరోజు అనుకుంటారు సాయంత్రం బయలుదేరదాం అన్నట్టుగా బయలుదేరుతారు. అలాంటి ఒక సడన్ అన్ప్లాన్డ్ ట్రిప్కి మీరు ప్లాన్ చేస్తారు. ఎందుకంటే మీకు కూడా యూ నీడ్ ఎ బ్రేక్ అనమాట. మీరు ఏంటంటే ఇంతకాలం బాధపడి ఉన్నారు. సో మీరు యూ నీడ్ ఎ బ్రేక్. నాకు ఒక రిఫ్రెష్మెంట్ కావాలి, నేను ఎటైనా వెళ్ళాలి అన్నట్టుగా మీరు నిర్ణయించుకొని ఏదైనా ట్రిప్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే కనుక మీ జీవితం అనేది చాలా హ్యాపీగా ఉండబోతుంది ఫ్యూచర్లో. ఈ రోజు దాటినాక మీ జీవితం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మీలో సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. వేరే వాళ్ళు ఎవ్వరూ ఏమి చేయరండి మీకు, కానీ మీలో మీకే ఆ మార్పు అనేది వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు మంచి నిర్ణయాలు అనేది తీసుకుంటారు. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.